మనకి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి ఈ ఆర్థరైటిస్ కేసెస్‌లో అనేది చెప్తానండి. సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ పెయిన్ ఉంటుంది. ఎక్కువగా నొప్పి ఉండడం వల్ల మనకి ఎక్కడైతే జాయింట్‌లో ఎక్కువ నొప్పి ఉంటుందో అక్కడ వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ రెడ్‌నెస్‌గా ఉంటుంది. ఎక్కడైతే జాయింట్ స్వెల్లింగ్ ఉంటుందో అక్కడ రెడ్‌నెస్‌గా ఉంటుంది. మన బాడీలో ఏంటంటే స్మాల్ జాయింట్ నుంచి బిగ్ జాయింట్ వరకి ఏ జాయింట్ అయినా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. మనకి వాపు ఉన్న చోట అంటే బోన్ వాపు ఉన్న చోట మనకి నొప్పి ఉన్న చోట మనకి స్కిన్ ముట్టుకుంటే గనుక పైన వామ్‌గా అనిపిస్తది. అంటే ఆ జాయింట్ అనేది మనకి వేడిగా టెంపరేచర్‌గా ఉన్నట్టు టెంపరేచర్‌గా కనిపిస్తూ ఉంటుంది మనకి వామ్‌నెస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువగా పొడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటది నొప్పి ఉన్న చోట. నెక్స్ట్ వచ్చేసి స్టిఫ్‌నెస్ ఉంటది. స్టిఫ్‌నెస్ ఆఫ్ ద మజిల్ కానివ్వండి, మళ్ళీ నెక్స్ట్ జాయింట్ కానివ్వండి స్టిఫ్‌నెస్‌గా అనిపిస్తుంటది. అంటే మనం కూర్చుంటే నిల్చోడానికి, నిల్చున్నప్పుడు కూర్చోడానికి మనకేంటంటే జాయింట్స్ స్టిఫ్‌గా అయిపోయినట్టుగా గట్టిగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ ఫీల్ అనేది అనిపిస్తది మనకి స్టిఫ్‌నెస్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీవర్ ఉంటుంది. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని కేసెస్‌లో ఫీవర్ అనేది కనిపిస్తది. ఆ ఫీవర్‌తో పాటు చలి జ్వరం గూడా ఉంటుంది. చలి గూడా పెడుతూ ఉంటుంది. ఇలాంటివనేది మనకి జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ కేసెస్‌లో ఇలాంటి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్‌కి మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఎటువంటిది అంటే కనుక మనము చింతపండు పులుపు, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి, నెక్స్ట్ ఔట్ సైడ్ ఫుడ్ కానివ్వండి, నెక్స్ట్ ఇది మనకి డైరీ ప్రొడక్ట్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, నెక్స్ట్ ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఇటువంటివి కొంచెం ఏంటంటే అవాయిడ్ చేయాలి మనం. ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక గోంగూర, వంకాయ అది కూడా, నెక్స్ట్ సీ ఫుడ్, నెక్స్ట్ చికెన్, నాన్ వెజ్ కానివ్వండి, ఇటువంటి కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తే కనుక మనకి జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకుంటే కనుక మనకి బెనిఫిషియల్‌గా ఉంటుంది అంటే కనుక ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే మనం మిల్క్ కానివ్వండి, బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నెక్స్ట్ ఫైబర్ కంటెంట్ ఫుడ్, స్వీట్ కార్న్, ఇలాంటి కొన్ని ఫ్రూట్స్‌లో యాపిల్ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, నెక్స్ట్ మనకి ఎక్కువగా ఏమంటారు అవకాడో ఫ్రూట్ కానివ్వండి, అటువంటివి ఎక్కువగా ఉంటాయి. అందులో ఎక్కువగా పోషకాహారాలంటివి ఎక్కువగా ఉంటాయి. కివీ ఫ్రూట్‌లో కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి, అటువంటి ఫ్రూట్‌లో మనకేంటంటే ఎక్కువగా మనకి మినరల్స్ అనేటివి అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి కాల్షియం కంటెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది ఆ ఫ్రూట్స్ నుంచి. సో అలాంటి ఫ్రూట్స్ తింటే కనుక మనకి జాయింట్ పెయిన్స్ అనేటివి కొంచెం బెటర్‌గా రిలీఫ్ అనేది ఉంటుంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే గనుక. సో మనం ఎవరైతే ఈ జాయింట్ పెయిన్స్‌తో సఫర్ అవుతున్నామో వాళ్ళకేంటంటే మనకు హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. అంటే హోమియోపతి మెడిసిన్స్ అంటే బెటర్‌గా రిలీఫ్ అనేటివి ఇస్తాయి యూజువల్‌గా ఇలాంటి జాయింట్ పెయిన్స్‌కి. ఎందుకనేసనంటే మనకి యూజువల్‌గా రూట్ కాజ్ నుంచి, అంటే మనకి ఏదైనా డిసీజ్ అటాక్ అయినప్పుడు పైన సిమ్టమేటికల్‌గా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. మనం ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే మాత్రం లోపల ఉన్న రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్‌ని మళ్ళీ రీయకర్ అవ్వకుండా, రిపీట్ అవ్వకుండా, ఫ్యూచర్‌లో మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్‌లో ఉంటుంది. అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానీ ఏవి ఉండవన్నట్టు. ఇవి యూజువల్‌గా ఏంటంటే మనకి న్యాచురల్ ప్లాంట్స్ నుంచి, హెర్బ్స్ నుంచి, షెర్బ్స్ నుంచి, వాటి నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవు. సో మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి అప్పుడు మనకి ఫ్యూచర్‌లో రిపీట్ అవ్వకుండా మళ్ళీ పర్మనెంట్‌గా తగ్గించుకునే ఛాన్సెస్ అనేటివి ఈ హోమియోపతి మెడిసిన్స్‌లో అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరైతే ఇలాంటి జాయింట్ పెయిన్స్‌తో సఫర్ అవుతున్నారో మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. మీకు డాక్టర్స్, మెడిసిన్స్, ఇమ్యూనిటీ అండ్ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఎవరైనా సఫర్ అవుతే కనుక మీరు రావచ్చండి హాస్పిటల్‌కి. థ్యాంక్ యూ సో మచ్.